వీక్షకులకు స్వాగతం, నమస్కారం. సిఐ శంకరయ్యని విధుల నుంచి డిస్మిస్ చేయటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతనికి మద్దతుగా కామెంట్ చేయటం, డిబేట్లు పెట్టడం చూస్తూనే ఉన్నాం. సిఐ శంకరయ్యని ప్రభుత్వం ఎందుకు డిస్మిస్ చేసింది, అతను ఏమేమి చేశాడు, గతంలో వైఎస్ వివేక మర్డర్ సమయంలో అతని ప్రవర్తన ఎలా ఉంది అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడ్స్మతి శ్రీనివాసరావు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, పులివెందులలో సీఏగా పనిచేసిన శంకరయ్యని ప్రభుత్వం డిస్మిస్ చేసింది. ఆ డిస్మిస్ చేయడం గల కారణాలు ఏంటంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ అతను వెనకేసుకొస్తూ మాట్లాడిన తీరుని ఎట్లా చూస్తారు? ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగినప్పుడు అతను పోలీస్ ఆఫీసర్గా ముందుగా అతనికి సమాచారం ఉంది, అతను వచ్చాడండి. ఇప్పుడు అక్కడ అతను చూసినప్పుడు ఆ దృశ్యం ఎలా ఉంది, తర్వాత వచ్చిన విజువల్స్, ఫోటోలు గిటోలు అన్నీ వచ్చినాయి కదా, అంటే దాని అర్థం ఏంటి, అక్కడ మర్డర్ జరిగిందని తెలుస్తుంది. అతను పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయిలో ఉన్నాడు. అతనికి అది చూడగానే ఆ క్రైమ్ సీన్లో అది మర్డర్ జరిగిందని చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు. అటువంటిది ఇతను సిఐగా ఉన్నవాడికి ఆటోమేటిక్గా తెలుస్తుంది. వాళ్ళు అక్కడ ఆల్రెడీ ఇతను వచ్చేటప్పటికే రకరకాల సీన్లు చేశారు. అక్కడ రక్తాలు తుడి చేసి ఇతను అబ్జెక్ట్ చేసాడంట. ఎవరో సిఐ శంకరయ్య అప్పుడు అబ్జెక్ట్ చేశాడు. తర్వాత ఆ పై అధికారులకు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాడు. ఇచ్చినా కానీ ఇతను వాళ్ళకి సహకరించినట్టే, దాన్ని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి ఫస్ట్. అవును, కొంత లొంగేడు వాళ్ళకి. సరే, ఆ ప్రభుత్వం సస్పెండ్ చేసింది, అయిపోయింది. వాళ్ళ పోస్ట్ మార్టంకి వెళ్ళింది, అదంతా హత్య నిర్ధారణ అయింది. డెడ్లీ వెపన్తో కొట్టి చంపారని తెలిసింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చే సాయంత్రం అంతా కూడా జాగ్రత్తగా దగ్గర కూర్చుని చూసినట్టు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటండి, తర్వాత ఒకళ్ళంకాలు ఒకళ్ళ సాక్షులు అందరూ అయిపోయారు. అది కూడా 6 ఏళ్ళు అయిపోయింది ఆ కేసు జరిగి, ఇప్పటికీ కూడా బయటపడాల. ఇతను ఇటీవల ఈ మధ్య ఈ తర్వాత క్రమంలో ఏం జరిగింది, సిబిఐ వచ్చింది, దర్యాప్తు చేసింది, ఇతను అడ్డం తిరిగాడు. ఎవరో శంకరయ్య. మొదట్లో ఇది మర్డర్ కేసు, ఈ సాక్ష్యాలు ధ్వంసం చేసిన కంప్లైంట్ ఇచ్చింది అతనే. ఫస్ట్ కంప్లైంట్ అతనే దాన్ని అడ్డం తిరిగాడు. అడ్డం తిరిగితే తర్వాత అతనికి బహుమతిగా డిఎస్పీ ప్రమోషన్ వచ్చింది. వైఎస్ఆర్సీపీ రాగానే జగన్మోహన్ రెడ్డి సీఎం ఆ సిట్ గిట్టి ఎత్తేసి సిబిఐకి వచ్చింది. మొత్తం మీద ఇతనికి డిఎస్పీ ప్రమోషన్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ప్రచార సభల్లో కానీ తర్వాత కానీ డెఫినెట్గా మాట్లాడతారు, ఎవరెవరు అడ్డం తిరిగారు, ఎవరెవరు మోసం చేస్తున్నారు. దానికి ఇతనికి పొడుచుకొచ్చి ఈ గవర్నమెంట్ రాగానే విఆర్లో పెట్టారు. అతను ఆయన ముద్దెట్టుకుంటారు, లేకపోతే విఆర్లో పెట్టకుండా పెట్టారు. అతను చంద్రబాబు నాయుడు గారికి నోటీస్ పంపించాడు, నా పరువు పొంది, పరువు ఎక్కడ ఉంది ఆయనకు, అసలు అన్న డబ్బులు తినేసి అడ్డగోలుగా అది కళ్ళ ముందు చంపేస్తే ఆ క్రైమ్ సీన్ ని డిస్టర్బ్ చేసి క్లీన్ చేయించినట్టే. నువ్వు మొదట్లో నువ్వు అడ్డుకున్నావు అంటే చాలా మంచోడు సిఐ, అతను బెదిరించారేమో అనుకున్నావు. కానీ నువ్వు వాళ్ళకి లొంగిపోయి డిఎస్పీ పదవులు ప్రమోషన్ తీసేసుకుని డబ్బులు లాగేసి చంద్రబాబు నాయుడు ఇప్పుడు అతన్ని టెర్మినేట్ చేస్తారు, డిస్మిస్ చేశారు. అది ఎప్పుడో చేయాలి, ప్రాసెస్ ప్రకారం చేస్తారు కాబట్టి చేశారు, అయిపోయింది. ఇప్పుడు అందరూ ఏమంటారంటే ఇతను భవిష్యత్ కార్యాచరణ అలా ఉండి డెఫినెట్గా ఆ పార్టీలో చేరిపోతాడు. వాళ్ళ ఉద్దేశం ఆ పార్టీలో చేరిపోతాడు, రేపు పొద్దున్న ఎక్కడో చోట సీట్ కేటాయింతారు, లేకపోతే ఈ టీడీపీని పోలీసు వాళ్ళని తిడతానికి అతను వాడుకుంటారు. సార్, పార్టీలో చేరటం పక్కన పెట్టి సార్, నేరస్తుడికి సహకరించినట్టు కూడా నేరస్తుడే కదా. అలా కాదండి, వాళ్ళు ఊహలో చాలామంది టీడీపీ వాళ్ళు ఊహలు కూడా ఎక్స్పెక్టేషన్స్. అతను ఇలాగ పార్టీలో చేరిపోయి మాట్లాడుతూ ఉంటాడు. ఎవరు అతను హిందూపురం ఎంపీగా చేశాడు, గోరంట్ల మాధవలాగా ఇంకొకటి తయారు చేశారు. వీడు కూడా కావాలితే అతను ఇప్పి చూపించాడు, ఇతను ఇప్పకుండానే చూపిస్తాడని ఏదో చెప్తున్నారు. రేపొద్దున్న సిబిఐ ఇతను కూడా విచారణ చేస్తుంది, ఇతన్ని కూడా అక్యూజ్డ్గా చేరుస్తుంది. ఎందుకంటే నేరం జరిగిన స్థలంలో సాక్ష్యాలని తారుమారు చేయడానికి సహకరించినందుకు ఇతను కూడా అక్యూజ్డ్గా చేరతాడు. ఇతన్ని కూడా విచారణ చేసి ఇతని మీద కూడా ఎఫ్ఐఆర్లో ఇతను కూడా చేరుస్తారు, చేర్చి ఇతను కూడా అరెస్ట్ చేస్తారు. ఇది జరగబోయేది. ఇప్పుడు వాళ్ళు ఏదో చేద్దాం అనుకుంటే వీళ్ళ ఆటలో, వీళ్ళ డ్రామా, వీళ్ళ నాటకం కథ ముగిసిందండి. ఇంక వీళ్ళందరికీ కూడా మిగిలింది ఏంటంటే పనిష్మెంట్ల పర్వం మిగిలింది. ఇంకా వీళ్ళందరికీ కూడా 1 by 1 ఈవెన్ అవినాష్ రెడ్డితో సహా లోపల పోయి టైం వచ్చింది. చాలామంది జగన్ వెళ్ళడం, వీళ్ళు వెళ్ళడం, కోర్టు దగ్గరికి వచ్చాడు, రప్ప లోపల చేతులు పిసుకుంటూ నిలబడ్డాడు లేదా? అవును. ఏంటండి, లోపల దర్జాగా సింహాసనం వేసి కూర్చోబెట్టారా? ఆ విజువల్స్ బయట వస్తే వాళ్ళ గొక్కపడి ఎడుతున్నారు అందరూ. ఏమైనానండి, ఇప్పుడు చెప్తే వినరు, కొడితే ఎడుతారు వాళ్ళు. ఇప్పుడు మనం అయ్యా మీరు ఎలా మాట్లాడకండి అయ్యా, మీకు అతను నమ్ముకుంటే కుక్క తోకను బట్టి గోదావరి ఈదినట్టు ఉంటుంది అని చెప్తూ వచ్చాం. మనం ఏదైనా ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాలు చూసి ఒళ్ళు మండి ఏదైనా మాట్లాడితే
అదేదో పెద్ద నేరం అన్నట్టుగానే వాళ్ళు చాలా శుద్ధపూసలు అన్నట్టుగా వాళ్ళు ఎవరిని నోరిప్పి మాట్లాడరు. అయ్యో పాపం ఇతను చిన్న బుజ్జి పిల్లగాడు ఇతను అనేస్తున్నారు మాటలని బాధపడుతున్నారు. అది ఏదైనా సరే ఇలాంటి అసభ్య పదజాలను కానీ బూతులకు కానీ యాంటీ నేషన్ యాంటీ సోషల్ వ్యాఖ్యలకు కానీ ఆద్యులు మీరే. అవును. ఇలాంటి మాటలు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు అప్పుడు అధికారంలో ఉన్న నాయకుడు ప్రతిపక్షంలో ఉండగా చంపేమన్నాడు, అవును. కుట్టి చెప్పించి కొట్టమన్నాడు, కాలర్ పిచ్చి లాక్కురమ్మన్నాడు. ఇలాంటివన్నీ మాటలు మీరు మాట్లాడాలి, ఇంకెవరు మాట్లాడకూడదా? ఇప్పుడు శంకరయ్య ఉన్నాడు, శంకరయ్యని డిస్మిస్ చేస్తే మీకేంటి బాధ? అవును. ఖచ్చితంగా మీ ప్రతి ఒక్కడికి రేవు ఉంటుంది. రేవు అంటారండి, దాన్ని రేవెట్టేస్తారు. వీళ్ళది ఏంటంటే మీరు హడావుడిగా చేస్తారు, తెల్లముఖం వేస్తారు చట్టం ముందు నిరూపించలేక. వీళ్ళు కంప్లీట్ సంపూర్ణంగా చేస్తారు ఏది చేసినా. సగం చేసి ఇది వదిలిపెట్టరు వీళ్ళు. ఇప్పుడు మీకు ఒకటండి, వైసీపీ పార్టీలో వివేకము విజ్ఞానం ఉన్నవాడు నోరు మూసి కూర్చున్నారు. అవును. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు తెలుసు కాబట్టి. ఇలా రప్ప గంగానమ్మ జాతర ఏదో జాతర అంటే ఆ ఛాన్స్ అలా అన్నంతకాలము ఉండదు, అలా అనకపోయినా ఉండదు వాళ్ళ ఛాన్స్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సినిమా చూపించారు మొత్తం. వాళ్ళ సినిమా గుప్పిట్లో ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి అలా అమాయకంగా ముఖం పెట్టుకున్నంతకాలం ఏమో పాపం అనుకున్నారు. అతను ఒరిజినాలిటీ చూశారు కదా. అవును. చూసిన తర్వాత ఈ బాబాయ్ మర్డర్ కేసు కానీ లేకపోతే రాష్ట్రంలో జరిగిన దుర్మార్గాలు అరాచకాల మీద అన్నట్ల మీద మొత్తం 70 ఎంఎంలో చూస్తారు సినిమా. ఇంకా ఛాన్సే లేదు. ఊరికే వాళ్ళు ఆయాసం సునకానందం అంటారు కదా, అది పొందుతారు. ఏమైంది, చేతులు చిల్లులు పడతారు, డబ్బులు పొక్క. హడావుడి చేశారు, అంత హడావుడి చేశారు. కోర్టులోకి వెళ్ళిన తర్వాత చేతులు పిసుకొని నిలబడ్డాడు. అక్కడేమైంది, రప్ప ఏమి అనవలసింది లోపల రప్ప అని రెడ్డి గారిని చూసి అప్పుడు ఏమో తెలుసును. లోపల మాత్రం అమాయకులకు పిచ్చి పులుసు ఉంచున్నాడు. వీళ్ళందరూ కాగితం పుల్లండి. వీళ్ళు ఊరికే మాట్లాడతారు అలాగా. మనం ఎలా మాట్లాడుతాం వాళ్ళు అలాగే మాట్లాడతారు. మనం మాట్లాడే దాంట్లో వాళ్ళు తరి చూసుకోవాలి. నిజం ఒట్టినే మాట్లాడారు నిజం ఉందని. మీరు మెత్తగా మాట్లాడితే మేము మెత్తగా మాట్లాడతాం, మీరు గట్టిగా మాట్లాడితే అంతకన్నా గట్టిగా మాట్లాడతాం, మీరు రాంగ్ రూట్లో వెళ్తే మేము అంతకన్నా డబుల్ రాంగ్ రూట్లో వెళ్తాం. ఎవడైనా అంతే. ఇప్పుడు పడుకున్న గుర్రం లేపు తనించుకుంటే అలవాటు మీకు, తనించుకోండి, ఎవడొద్దన్నాడు. సిఐ శంకరయ్య డిస్మిస్తో వివేక కేసు కొలిక్కొచ్చినట్టేనని, ఇక శిక్షలు మాత్రమే మిగిలి ఉన్నాయంటూ విశ్లేషించిన అడ్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.